ఈరోజు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అంతా కూడా ఒక వారం రోజుల సంది వర్షాలు పడుతూ ప్రజలందరూ అప్రమత్తం చేస్తూ ఈరోజు 5 గంటల టైంలో హిమాయత్ సాగర్ దర్వాజా ఇప్పడం జరిగింది ఒక 2 ఫీట్లు. ఎందుకంటే రాత్రిపూట పెద్ద వర్షాలు వచ్చి చెరువులు నింతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంత ఇబ్బంది అవుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి దీని త్వరలోనే ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసి మరిపోవాలని చెప్పి ఈరోజు మనందరం తోలేయడం. దానికి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, ఎండీ గారు అందరూ కూడా రావడం జరిగింది. ప్రజాప్రతినిధులు అందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటేనే ప్రభుత్వం సంతోషంగా ఉంటుంది. ఆ విధంగానే బట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరందరూ కూడా చూసి పొద్దున్న నుంచి కూడా అందరూ కూడా మూసినది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేస్తూ మీరందరూ కూడా ఎక్కడ ఉన్నా బంధుకు ఉండాలి. ఏదైనా ఇబ్బందులు ఉన్నా మీకు ఫంక్షన్లే కానీ అవన్నీ కూడా చూసి అధికారులు కూడా అందరూ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పెట్టారని ఆలోచనతో ఉన్నారు. అందుకని ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్న చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నారు మీరు. ఎప్పుడైనా ఒక మంచి ప్రభుత్వం, మంచి నాయకులు ఉన్నప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి మనం చూస్తున్నాం. ఈ 5 ఏళ్లలో ఎప్పుడు కూడా వానకాలం లేదన్నది చెరువులు ఎప్పుడు నిండు వస్తూ ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా అందరం కూడా ఒక మంచి ఐకమత్యంతో ఉండేప్పటికీ ఈ రోజున చెరువులను కాపాడుకోగలిగాం. ఇది ఇక్కడనే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నిజంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా అంతా కూడా నిజంగా కూడా ప్రజలు ఎంతో ఇబ్బందిలో పడుతున్నారు. కానీ వర్షాల వల్ల ఎంతో ఇబ్బంది కూడా ఉన్నది. రెండు జరుగుతుంది, మనకు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అనుకోనికి ఏంటంటే మనం అందరం కూడా ముందుకు వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ప్రజలకు ఇబ్బంది కాకుండా రాత్రిపూట ఎప్పుడున్న చెరువులో నీళ్ళు ఎక్కువ వస్తాయి, ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈరోజు ఇప్పుడు చాలా సంతోషం. ఏదేమైనా ఉస్మాన్ సాగర్ ఇవన్నీ కూడా ఈరోజు అది కూడా అక్కడ కూడా ఇప్పడం జరుగుతుంది. అవి ఇది రెండు కూడా కలిసి ఇప్పుడే జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎవరైతే మూసినది పడుతుంటారో చిన్న చిన్న వ్యాపారాలు తెలియక వాళ్ళు ఏదో చేస్తారు. ఇలాంటి అవసరం అన్నప్పుడు ఎవరన్నా గుడిసెలు కానీ ఇళ్ళని ఉంటే పక్కకు పోయి ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా అధికారులకు చెప్తే మీకు కూడా ఉండడానికి అక్కడ సహాయం చేపిస్తారు. ముఖ్యమంత్రి గారు ఒకటి అంటున్నారు, ప్రజలకు ఇబ్బంది కాకుండా తీసుకుపోయి వాళ్ళకి ఏదైనా ఇల్లు లేని వాళ్ళు ఉంటే కూడా ఏదైనా ఫంక్షన్లు అక్కడ పెట్టి కూడా వాళ్ళని చూడాలని చెప్పిన అది కూడా ప్రజలందరూ కూడా అధికారులందరూ కూడా మంచిగా వస్తున్నారు. చాలా సంతోషం. మాగలేదు, ఏం లేదు. Hey!